పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినిమా నటులు, రచయిత, దర్శకుడు కూడా. 24 రోజుల నిర్బంధం తర్వాత ఈరోజు గుంటూరు సబ్ జైలు నుంచి రిలీజ్ కాబడ్డారు. వాస్తవానికి ఆయన కూడా మాతో ప్రెస్ మీట్లో పాల్గొనేవాడు, కానీ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కండిషన్స్లో ఆయన ప్రెస్తో మాట్లాడకూడదు అనే ఒక కండిషన్ ఉంది. కాబట్టి గౌరవమైన కోర్టుల యొక్క ఆదేశాలను అనుసరించి వారు వెళ్ళారు. మేము ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడదామని మేము ముందుకు రావటం జరిగింది. న్యాయవాదులం మేమందరం కూడా 24 రోజులు నిర్బంధంలో ఉన్నారు. ఆయన మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. మీడియా ముందు మాట్లాడాడు. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట అని కేసు పెట్టారు. ముందు పెట్టిన కేసు నంది అవార్డ్స్ మీద. నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారు, నాకు నంది అవార్డు అవసరం లేదు అన్నందుకు ఒక కేసు పెట్టారు. ఆ తర్వాత మరొక చోట మరొక కేసు పెట్టారు. మొత్తం టోటల్గా నాకున్న సమాచారం మేరకు 18 కేసులు పెట్టారు. 2 ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేసులు పెట్టారు. 24 రోజులు నిర్బంధం చేశారు. ఇంకో పార్సు వినాలి మీరు. 26వ తారీఖున హైదరాబాద్లో అరెస్ట్ చేస్తారు. అక్కడ నుంచి రైల్వే కోర్టుకు తీసుకొస్తారు. అక్కడ కోర్టులో పొడ్డీ చేస్తారు. అక్కడ నుంచి నర్సాపేట తీసుకొని నర్సాపేట కోర్టులో పొడ్డీ చేస్తారు. అక్కడ నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చి గుంటూరు జైలులో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత కర్నూలు తీసుకెళ్తారు. ఆ తర్వాత నంద్యాల అంటారు. నంద్యాల నుంచి విజయవాడ అంటారు. విజయవాడ నుంచి మళ్ళా కర్నూలు తీసుకెళ్తారు. మళ్ళా కర్నూలు నుంచి గుంటూరు తీసుకొస్తారు. ఇంతకన్నా శిక్ష ఏం కావాలి? ఆయన చేసిన నేరం ఏంటి? ఏమీ లేదు. మీడియాలో మాట్లాడాడు, మీడియాలో దూషించాడట. సరే, అది దూషించారా, దూషించడం తప్ప రైటా, అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తేల్చుస్తారు. చూస్తున్నారు కదా వాళ్ళ ప్రెస్ మీటుల్లో మాట్లాడేటటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీ వారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు ఉండవు. 42,000 అమ్మానండి నేను కింటాలన్నాడు. నేను 42,000 అమ్మటం ఏంటయ్యా, 11,000 కూడా ఇవ్వకుండా లేదండి, వీళ్ళకి అమ్ముకోవడం కుదిరిసావక చంద్రబాబు గారి పేరు చెబితే 42,000 కొనేశారండి అన్నాడు. అదేమంటే అన్నీ అమలు జరుగుతున్నాయండి అద్భుతంగా. అసలు ప్రీ బస్ ఎంత బ్రహ్మాండంగా ఉందండి. మామిడి రోజు ప్రీ బస్లోనే వెళ్తుంది. మిరపకోతకి వెళ్తున్నారు అందరూ ప్రీ బస్సులోనే. అంటే మిరప తోటలకు వస్తున్నారంటే మిరప తోటలు కానీ రోడ్డు మీద దించి వెళ్ళిపోతున్నారంట. మళ్ళీ వచ్చేటప్పుడు మీరు ప్రీ బస్ తీసుకొస్తున్నారంట. అంటే విమర్శ చేయితే ఎక్కడ అంటారోనని ఆయన ఏం చేశాడంటే వ్యంగ్యంగా విమర్శ చేశాడు. ఇంకో మాట అన్నాడేనో, చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కాదండి ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడన్నారు. పాప ఆయన అడిగాడు, మీలాంటి విలేకరి, ఆయనకు ఇప్పటికే 75 అయ్యా, ఇంకా 45 దాకా ఎట్టా ఉంటాడంటే ఉంటాడండి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా 150 సంవత్సరాల వరకు ఆయనకు డోకా లేదు అన్నాడు. డోకా లేదంటే నేను చెప్పింది కాదు, ఆయన తోడేళ్ళుడు చెప్పాడు. మనం చూశారుగా మీరు సన్మాన సభలోనో ఆ పుస్తకం ఓపెనింగ్లోనో. మా చంద్రబాబు నాయుడు గారు మామూలుడు కాదు, ఇప్పుడు అదేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, కొత్త కొత్త సైంటిఫిక్ విధానాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కనీసం 4-5 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే 150 సంవత్సరాలకు బతకడం ఖాయం అని చెప్పాడు. అంటూ ఇంకో మాట అన్నాడు, అన్నాలంటే మళ్ళీ లోకేష్గా ఉన్న కోపం వచ్చిద్దేమోనని కూడా అన్నాడు. మరి అది వ్యంగ్యం కదా? దాని మీద కేసు పెట్టరా? పాపం అమాయకుడు, వైస్ ప్రెసిడెంట్, ఆయన ఇది వ్యంగ్యంగా మాట్లాడని ఆయన మీద తెల్లారి బయట తీసుకెళ్లారండి. దానికి హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది మేము. మళ్ళీ ఎమ్మటే ఓ పిచ్చి కేసు ఒకటి పెట్టి 41 నోటీస్ ఇచ్చి తూచ్ అని మళ్ళీ పంపించారు. నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా పోలీసు వారికి మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు. నెంబర్ 1, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేరు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన అని ఎవడైనా అంటే వాడిని తీసుకెళ్ళి బొక్కలేస్తారు. ఎవరి ద్వారా వేస్తారు? ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు. ఆ లెవెల్లో చెబుతున్నా అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే డిఐజీలు, ఐజీలు చెబితే మీరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. ఈ కేసులు రుజువు కాకపోతే కేసు పెట్టారు కదా పోసాని గారి మీద 18 కేసులు,
రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరైతే డీఫాక్టో కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం, ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం. నేను మనవి చేస్తున్నా, మా లీగల్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీం, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమీడియట్గా లీగల్ టీం వచ్చేస్తుంది. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబల్ ఉన్నారయ్యా మా న్యాయవాదులు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం 100 మంది ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్గా వచ్చేస్తాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఎప్పుడో బెయిల్ రావాలి. నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు ఉంటే సిఐడి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. టక్కన ఒక కేసు పెట్టించాం, లోపలేసేయటం. ఇవాళ మాకు కూడా ఉత్కంఠత, అసలు వదులుతారో వదలరో, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో, లేదా బయటకు వస్తే టక్కన ఎక్కించుకు వెళ్ళిపోతారేమో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమోనని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం. ఇదిగో పావుగంటకు వెళ్తాం, ఇదిగో అరగంటకు వెళ్తాం, చివరికి 4:30కో 5ంటికో వదిలేరు. సురక్షితంగా పాపం వెళ్ళిపోయాడు. లేకపోతే ఇవాళ కూడా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోతారేమో ఈ పోలీసు వారు అనేటువంటి భావన, భయం కలిగింది. నేను ముఖ్యంగా మనవి చేస్తున్నా, పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి. మీకు డిఐజీ చెప్పినా, ఐజీ చెప్పినా, లేకపోతే డీజీపీ చెప్పినా, మీ ఎస్పీ చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు. హెబియస్ కార్పస్ పడేస్తాం, ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే. చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది, ధైర్యం మాకుంది, అలాంటి లీగల్ టీం మాకుందని కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. 311 సెక్షన్ గురించి ఇందాక చెప్పారు, అనవసరమైన సెక్షన్స్. మీకు ఒక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం, టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం. అట్ట కాదు, ఇవాళ సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు, మా ప్రేమ్ కుమారు 4 కార్లు వేసుకొస్తే మావాళ్ళే, అందరూ మావాళ్ళే, కారు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని 10 రూపాయలు తీసుకున్నాడు. కట్టాడు. తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా, ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. టోల్ గేట్ 10 రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట, దోపిడీ అంట. దోపిడీ అని కేసు పెట్టారు. వీటి దుంపదేగా నాకు అర్థం కాలా, ఏమిటిది నాకు అర్థం కానా. డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసినట్టు కేసు పెట్టేస్తారా, కొట్టేస్తాం కేసు పెట్టేస్తారా, అర్థం ఉండాలి కదా. నాకు అర్థం కాలా. పిచ్చా మీకేమన్నా, ఆ రెడ్ బుక్ ఆయనకేమో రాధికార పిచ్చి, మీకేం పిచ్చి పోలీసులకు అంటున్నా. ఎక్స్ట్రాషన్ ఏంటే దాని మీద, కేసు మీద 10 రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు. ఇప్పుడు 311 అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి 311 కేసుని అమాయకుడైన పోసాని కృష్ణమురళి మీద, లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి 311 అంటే సీరియస్ సెక్షన్. బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. మీకు తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు, లేకపోతే మర్డర్లు పెట్టేవాళ్ళు, మర్డర్ కేసులు. డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మర్డర్ కేసు. నా మీదో మన వీళ్ళ మీదో ఆ డెడ్ బాడీలు కావాలి. అటెంప్ట్ మర్డర్లు పెట్టేస్తున్నారు, దానికి పెద్ద గాయం అవసరంలా. అటెంప్ట్ మర్డర్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటును దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేరు, లేకపోతే 2ంటికి వదిలేసేవాళ్ళు. లోకేష్ ఆపమన్నాడు, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డుపెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాళ్ళు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను.